నేపాల్లో సడన్ గా వర్షం కూడా లేకుండా వచ్చిన ఈ ఫ్లడ్ మామూలు ఫ్లడ్ అయితే కాదు. బికాజ్ ఇప్పుడు ఈ ఫ్లాష్ ఫ్లడ్ యొక్క ఎఫెక్ట్ ఇండియా పైన కూడా పడొచ్చు. ఆగస్ట్ 26 మార్నింగ్ నేపాల్ టిబెట్ బోర్డర్ దగ్గర ఉన్న రసువా డిస్ట్రిక్ట్ లో బోతే కోషి రివర్ సడన్ గా ఓవర్ఫ్లో అయింది. బట్ అదంతా ఓవర్ఫ్లో అయ్యేలాగా ముందు రోజు హెవీ రెయిన్స్ కూడా ఏం పడలేదు. మరి 100 మందికి పైగా ఇండియన్స్ మిస్ అయ్యేలా చేసిన ఈ ఫ్లడ్ ఎందుకు వచ్చింది? అక్కడున్న మౌంటైన్ ఏరియాస్ లో ఐస్ అండ్ గ్లేషియర్ కొలాప్స్ తో పాటు ఒక ల్యాండ్ స్లైడ్ జరిగింది. దాని వల్ల అక్కడ ఉన్న రివర్ బ్లాక్ అయ్యి నేచురల్ గా ఒక డ్యామ్ లాగా మారిపోయింది. అండ్ అలా డ్యామ్ లా ఫామ్ అయిన ఆ బ్లాకేజ్ సడన్ గా బ్రేక్ అవడంతో ఆ బ్లాక్ లో నిండిపోయిన నీళ్లు, మట్టి, ఐస్ ఇవన్నీ ఒక్కసారిగా ఓవర్ఫ్లో అయ్యాయి. అలా ఒక్కసారిగా డౌన్ స్ట్రీమ్ కి రావడం వల్ల ఫ్లడ్స్ ఏర్పడ్డాయి. అండ్ దీనే టెక్నికల్ టర్మ్స్ లో LDOF, ల్యాండ్ స్లైడ్ డ్యామ్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అంటారు. దీని ఇంపాక్ట్ వల్ల నేపాల్ లో ఉన్న రోడ్స్, బ్రిడ్జెస్, హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్, ఇల్లులు ఇవన్నీ సివియర్ గా డ్యామేజ్ అయ్యాయి. నేపాల్ పోలీస్ చెప్తున్న ప్రకారం ఈ ఫ్లడ్స్ లో ఇప్పటికి 157 బాడీస్ రికవరీ అయ్యాయట. వైల్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టిల్ మిస్సింగ్. టిబెట్ సైడ్ కూడా ఈ ఫ్లడ్స్ వల్ల చాలా క్యాజువాలిటీస్ అండ్ మిస్సింగ్ రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో పాటు US, ఆస్ట్రేలియా, కెనడా అండ్ బ్రిటన్ సైడ్ నుంచి చాలా టూరిస్ట్ మిస్ అయ్యారు అంటూ నేపాల్ టూరిజం స్పోక్స్ పర్సన్ చెప్పారు. అండ్ ఇండియా సైడ్ నుంచి మిస్ అయిన 100 మంది అక్కడ కైలాష్ మహోత్సవ యాత్రను చూడడానికి వెళ్లిన వాళ్ళే. ఫస్ట్ లో నేపాల్ ఫారెన్ మినిస్టర్ శిశిర్ కనాల్ 4.4 మాగ్నిట్యూడ్ ఉన్న ఎర్త్ క్వేక్ రావడం వల్ల ఈ ల్యాండ్ స్లైడ్ ట్రిగర్ అయింది అని అనుకున్నారు. కానీ తర్వాత USGS చేసిన అనాలిసిస్ ప్రకారం అది ఎర్త్ క్వేక్ కాదు. ఆ ల్యాండ్ స్లైడ్ వల్లే 4.4 మాగ్నిట్యూడ్ ఉన్న సిస్మిక్ వేవ్స్ డిటెక్ట్ అయ్యాయి. మరి ఇప్పుడు దీని వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళు ఎందుకు వరి అవ్వాలి? హిమాలయన్ రివర్స్ డౌన్ స్ట్రీమ్ లోకి ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ లోకి ఫ్లో అవుతాయి. సో దాని వల్ల ఇప్పుడు ఇమీడియట్ గా గంగా అండ్ కోసి బేసిన్ రీజియన్ లో ఫ్లడ్ అలర్ట్స్ ఇచ్చారు. అండ్ అలానే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్ లో కూడా ఫ్లడ్ అలర్ట్స్ ఇష్యూ అయ్యాయి. ఈ డిజాస్టర్ తర్వాత PM మోడీ నేపాల్ PM బలేందర్ సింగ్ తో మాట్లాడి ఇండియా రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ లో నేపాల్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అని చెప్పారు. ఒక ఫ్యూ సెకండ్స్ లో నేచర్ ఎంత పవర్ఫుల్ గా మారగలదో అండ్ కొన్ని ఫ్లాషింగ్ సెకండ్స్ లో లైఫ్ ఎలా మారిపోగలదో ఈ డిజాస్టర్